రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అలాగే మీరు చూసినట్టుగా జున్ను పాలతో ఉందండి రెండో ఈత గేది. రెండో ఈత అండి. దూడ దున్నపిల్ల అండి, వచ్చి దూడ దున్నపిల్ల. అలాగే మీరు గేదె యొక్క రకం కూడా పోల్చుకోవచ్చండి. గేదె యొక్క రకం పోల్చుకొని సనకొట్టు విధానం కూడా చూసుకోవచ్చండి. ఎదరు కానీ వెనకాల కానీ సనకొట్టు విధానం చూసుకొని మీరు రైతులు, నేను చెప్పింది ఏంటంటే, మీరు నా దగ్గరే కాదు, వేరే వాళ్ళ దగ్గరే కాదు, ఎక్కడ తీసుకున్నా కానీ ఉదయం పూట సాయంత్రం పూట 2 పూట్ల పాలు చూసుకొని తీసుకోవాలండి. అది గేదె తినింది కాబట్టి మనకు ఒక 15 రోజుల దాకా పాలు ఎత్తుకోదండి. 15 రోజుల వరకు కూడా పాలు ఎత్తుకోదు. కనుక గేదె జున్నుపాలు తీసినప్పుడు మీ ఇంటికాడన్నా మా ఇంటికాడన్నా జున్నుపాలు మొత్తం తీసేయకూడదండి. ఒక్క 3 లీటర్లు తీసి ఒక 2 లీటర్లు వదిలేయాలండి. మళ్ళీ ఈవినింగ్ తీసుకోవాలండి. రైతులకు ఏమైనా అర్థమైపోతే నాకు ఫోన్ చేయొచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.